నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. హైడ్రా మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చాలా వరకు హైదరాబాద్లో కొన్ని బిల్డింగ్స్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి కూల్చడం జరిగింది. రైట్. అయితే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ చాలా మంచిదనే చెప్పాలి. ఎందుకంటే అక్రమ కట్టడాలు, నిజంగానే అక్రమ కట్టడాలని అన్నీ కూల్చేస్తున్నారు. ఎందుకంటే మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెరువులు, నాలాలు అన్ని కబ్జాలు చేసేస్తున్నారు. సో ఇల్లు కడుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి రేవంత్ సార్ తీసుకున్న డెసిషన్ చాలా మంచిది. కాకపోతే ఆ డెసిషన్ అందరికీ వర్తిస్తే బాగుంటుంది అనేది చాలామందికి ఉన్న ఒపీనియన్. అయితే నిన్న దీని మీద కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి సార్ మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆయన మనతో పాటు ఉన్నారు. ఇంకొన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. రైట్ సార్. అయితే నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అక్రమ కట్టడాల గురించి అయితే చాలామంది అమాయక ప్రజలు బేసిక్గా లోన్లు తీసుకొని వాళ్ళు పాపం ఇల్లు కట్టుకొని నెలలు అంటే సంవత్సరాలకు తరబడి లోన్లు అవి తీసుకొని ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇల్లుని ఈరోజు అధికారులు కూల్చేయడం జరిగింది. అయితే బేసిక్గా అవి అక్రమ కట్టడాలు అని చెప్పేసి కూల్చేశారు. మీరు దీని మీద మాట్లాడుతున్నారు. అయితే బేసిక్గా చాలామంది రాజకీయ నాయకులకి సంబంధించి అక్రమ కట్టడాలు ఉన్నాయి. మరి వాటి గురించి ఎవరు పట్టించుకుంటారు సార్? అమ్మ, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర సంపాదించుకుంటాడు, లేదా ఆల్రెడీ పబ్లిక్ను ముంచి సంపాదించిన డబ్బు ఉంటుంది, ఆల్రెడీ కరప్షన్ చేసిన డబ్బులు ఉంటాయి. వారికి ఇమ్మీడియట్గా వాళ్ళది గులగొట్టినా వాడికి నష్టమేం లేదు. రాజకీయ నాయకునికి బ్యూరోక్రాట్ ఏదైతే అధికారులు ఉన్నారో ఈ తప్పిదాలన్నీ చేసి ప్రతి సంతకంకు ప్రతి దానికి ఇంత రేట్ అని పెట్టుకొని సంపాదించిన వ్యక్తులు ఉన్నారు. మంచి వాళ్ళు లేరని అనట్లేదు, చెడ్డవాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. వాళ్ళది గులగొట్టినా ఎవడు అడిగేవాడు లేదు. రియాల్టర్ కానీ బిల్డర్ కానీ ఇండ్ల కాకపోతే ఇంకోలా అని అనుకుంటాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏంది? సామాన్య ప్రజలు ఎవరైతే కొన్నారో, కామన్ మ్యాన్స్ ఎవరైతే కొన్నారో, సాధారణ జనం ఏదైతే కొన్నారో అది 50 లక్షలదా, కోటి రూపాయలదా, 2 కోట్లదా కొన్నప్పుడు ఎంత ఉందో ఇవాళ చాలా రేటు పెరిగిపోయింది. వాళ్ళందరిది ఇవాళ 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయినాక ఇవాళ అన్నీ ఇచ్చేసి పర్మిషన్లు, కాయిదాలు, హెచ్ఎండిఏ లేఅవుట్, జిహెచ్ఎంసి పర్మిషను, నల్ల కనెక్షను, కరెంట్ కనెక్షను, బెటర్మెంట్ ఛార్జు, మున్సిపల్ ట్యాక్సు, అట్లాగే రిజిస్ట్రేషన్ అమౌంట్కు రిజిస్ట్రేషన్ ఛార్జులు ఇవన్నీ కట్టించేసుకొని ఇవాళ ఇది ఇల్లీగల్ అంటే ఎట్లమ్మా? ఇవాళ వాళ్ళ ఇల్లు గులగొడుతుంటే ఏమన్నట్టు వాడికి 20 సంవత్సరాల జీవితం, 30 సంవత్సరాల జీవితం, 10 సంవత్సరాల జీవితం ఆ సమయం వృధా, డబ్బు వృధా, శ్రమ వృధా, రేపటి మీద భవిష్యత్తు మీద నిరాశ వచ్చే పరిస్థితికి ఆ వ్యక్తులను గులగొడుతున్నారు. ఇది తప్పు, అధికారులకు శిక్ష పడాలని అంటున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నిజంగానే వాళ్ళవి ఉన్నాయి. గులగొట్టాల్సింది ఎవరిది? నిజంగానే రంగనాథ్ గారికి ఇక రాజకీయం అవసరం లేదు. ఆఫీసర్గా నాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు అడ్డం వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే నేను చేస్తానని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండని అనుకుందాం. ఎమ్మెల్యే ఎంపీలు వచ్చిన అడ్డము అని అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పు చేసిండ్రు కాబట్టి అడ్డం వస్తారు దొంగలు అనేది ఆయన్నే అంటున్నాడు. ఆయనే ప్రత్యక్షంగా ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఆయన ఎవరో కాదు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో ఓకే చెప్పాలి అంటే నీతి నిజాయితీగా ఉంది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇవాళ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు వచ్చినా ఎంపీలు వచ్చినా నేను ఆగను అని చెప్పిండు కదా. నేనే రంగనాథ్ గారికి ఆధారాలు చూపెడతాం, పదండి పోదాం గులగొడదాం. మొట్టమొదలు అక్కడ హైడ్రా మిషన్లు, ఇంత పెద్ద మిషన్లు కూడా అవసరం లేదు సార్. ఒక్కసారి కూలగొడదాం అంటే మీరే తీసుకెళ్తాను మీరే అంటున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇందాకేది పట్టాభూములు ఉన్నాయి, లోన్లు కట్టుకున్నాడు, వాడి 20-30 ఏళ్ళ జీవితం పోయింది అని మీరే మాట్లాడారు. పట్టాభూములు అని లేదు, అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్లు అని చెప్పి. రైట్. అధికారులు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అని. ఇప్పుడు పట్టా భూములు కూడా అధికారులు ఇస్తేనే కదా సార్ పర్మిషన్ అవుతుంది. పట్టా భూములను, ఎఫ్టిఎల్ భూములను పట్టా భూమిగా మార్చిన రెవెన్యూ అధికారులు అలా ఇస్తేనే, హెచ్ఎండిఏ అధికారులు పర్మిషన్ ఇస్తేనే జిహెచ్ఎంసీ అధికారులు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు. అయితే అంటే అది చెరువును కబ్జా చేసినట్టు కాదా? చెరువులో కట్టినట్టు కాదా? చెరువులో కట్టినట్టే. చెరువులో కట్టడానికి కారకులు ఎవరు? అధికారులనే సస్పెండ్ చేయమని చెప్తాను. మీకు అక్కడ ఆధారాలు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి కాబట్టి కొన్నవాడికి అవన్నీ చెరువా, అది సమాధి, అంతకుముందు ఏమన్నా తాత ముత్తాతలు సమాధులు కట్టిన స్థలమా, లేకపోతే అంతకుముందు గర్భగుడులు ఉండేనా, లేకపోతే మసీదులు ఉండేనా, లేకుంటే చర్చిలు ఉండేనా, ఎవరికి తెలుసు?
రికార్డును చూస్తారు కదా, కాయిదాలు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, లేఅవుట్ ఉంది, పర్మిషన్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింకులు ఉన్నాయి, పానీలు ఉన్నాయి, చౌపాసులు ఉన్నాయి, అన్నీ దొరికినాయి. చక్కగా పోయిండు, బ్యాంకుకి ఇచ్చేసిండు. బ్యాంకు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, లోన్ ఇచ్చేసారు. రైట్. మరి తప్పు ఎవరిది? అధికారులది కదా. అధికారులు చెరువును మూసినటువంటి అధికారులది తప్పు. చెరువును మూసి లేఅవుట్ చేసిన రియాల్టర్ది తప్పు. చెరువును మూసి అది వరకు రియాల్టర్ డెవలప్ చేసే వరకు కళ్ళు మూసుకున్నటువంటి అధికారులది తప్పు. ఎటొచ్చి అధికారులది తప్పు. అధికారి గిట్ట సంతకాలు పెట్టకపోతే, అక్కడ కాగితాలు పర్మిషన్ ఇవ్వకపోతే కొనేవాడు ఎందుకు కొంటాడమ్మా? ఇవాళ రేపట్లో చిన్న కాగితం లేని ఎవడు తీసుకుంటలేడు. ₹1000 ఇస్తే కింద రాసుకుంటున్నాడు. రాజకీయ నాయకుడు తలుచుకుంటే అది ఏ విధంగానో కొనగలుగుతాడు కదా సార్. రాజకీయ నాయకుడు తలుచుకుంటే కాదమ్మా, అధికారి చేసే పని వెనుక రాజకీయ నాయకుడే ఉంటాడు. ఉండడని అంటలేను, వీళ్ళిద్దరు కలిస్తేనే పని అవుతుంది. మరి అప్పుడు ఇది బఫర్ జోన్ లో ఉన్నట్టే కదా. బఫర్ జోన్ లో ఉన్నట్టే. అయితే ఇవాళ ఎందుకు గులుస్తారు? ఇచ్చింది ఎవరు? అధికారులు. ఎవరు గులుస్తున్నారు? అధికారులు. అంటే ఇస్తావు నువ్వే, గులుస్తావు నువ్వేనా? అంటే ఎవడు ఊరుకునేటోడు అడిగేటోడు లేడని? అంటే అధికారం ఉందని చెప్పి అప్పుడు ఇస్తావు, ఇప్పుడు అధికారం ఉంది. ఇప్పుడు ప్రజలకి, ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కి ఇచ్చింది అధికారులే, ఇక్కడ రాజకీయ నాయకులకి ఇచ్చింది. రాజకీయ నాయకులది పక్కన పెట్టేయండి అమ్మా. ఇప్పుడు హెచ్ఎండి అధికారులు ఇచ్చినటువంటి లేఅవుట్ ప్రకారంగా, జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి, మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్ల ప్రకారం బెటర్మెంట్ ఛార్జ్ కట్టుకొని ఇంటి పర్మిషన్ ఇచ్చారు కదా. ఏం చూసి ఇచ్చిర్రు ఇంటి పర్మిషన్? ఇవాళ ఇంటి పర్మిషన్ ఇచ్చి ఇల్లీగల్ అని అయితే అందుకు నువ్వే సర్టిఫై చేసినావు ఇది ఇల్లీగల్ అని. అప్పుడే డాక్టర్ వచ్చి మేల్ అని సర్టిఫైడ్ చేస్తాడు, అర్ధగంట తర్వాత ఫీమేల్ అని సర్టిఫైడ్ చేస్తాడా? అప్పటిదప్పుడే జెండర్ మారిపోతారా? అంటే డాక్టర్ ఇష్టమా? నాకు కూడా ఫీమేల్ సర్టిఫికేట్ ఇవ్వచ్చా, మీకు మేల్ సర్టిఫికేట్ ఇవ్వచ్చా? డాక్టర్ సస్పెండ్ చేయాల్సింది డాక్టర్నా లేకపోతే కన్న తల్లినా? డాక్టర్ని. మరి ఇవాళ అధికారిని అడుగుతున్నా కదా చెయ్యమని, అధికారులను చేయమంటున్నాం. కామన్ పీపుల్ ఎందుకు సఫర్ కావాలా? దమ్ము లేని చేతగాని దద్దమ్మలు ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా పోయి రాజకీయ నాయకుల ఫాములు కానీ, బ్యూరోక్రాట్ల ఫాములు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఫామ్ హౌజులు కానీ గులగొట్టే దమ్ము లేక మామూలు వ్యక్తుల మీద పడ్డారు. నేను చూపిస్తా పదండి, మొయినాబాద్ను పట్టుకొని గండిపేట చుట్టూరా, హిమాయత్ సాగర్ చుట్టూరా, ఉస్మాన్ సాగర్ చుట్టూరా, లేకుల చుట్టూరా, ప్రతి దగ్గర కూడా ఎవరెవరి ఫామ్ హౌజులు ఉన్నాయి, ఎవరెవరి బఫర్ జోన్లు ఉన్నారు, ఎవరెవరు ఎంక్రోచ్మెంట్లు అయ్యి ఎఫ్టీఎల్లో ఉన్నారు, ఎఫ్టీఎల్ని ఇంకా అడ్డం గోడలు కట్టుకొని ఉన్నోళ్ళు నేను చూపిస్తా పదండి. రంగనాథ్ గారిని రమ్మనండి, నేను చూపిస్తా పదండి, తీసేయమనండి. డాక్యుమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని పట్టా భూమిలో తిరిగానే కనపడుతుంది. రికార్డు తీస్తే అది ఎఫ్టీఎల్ భూమి ఉంటుంది. పదండి పోదాం, దమ్ముంటే పదమని. ఇది ఎట్లా చూసినావు అది అట్లా చూడు. ఐపీఎస్ఏ కదా రంగనాథ్ గారు, చదువుకున్నారు కదా, నీతి నిజాయితీ పట్ల ఆయనను శంకించేది లేదు, ఆయననేమి శంకించట్లేదు. ఆయన రికార్డు, ఆయన ఫస్ట్ టైం వరంగల్లో చేశారు, ఖమ్మంలో చేశారు, విశాఖపట్నంలో చేశారు. ఆయన గురించి ఏం తప్పుగా నేను మాట్లాడట్లేదు. కానీ రంగనాథ్ గారు ఇవాళ పదండి అవి కనపడట్లేదా ఎఫ్టీఎల్? పోదాం పదమనండి, పేర్లతో సహా చూపిస్తాను నేను. డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అదే దాంట్లో ఇన్స్పెక్షన్కు నేనే వస్తాను, నా ముందరనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయి. రెవెన్యూ మీద పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నా. నాకు సేత్వార్ నుంచి మొదలు పెడితే, అంటే బ్యాంక్ ఆఫ్ రెవెన్యూ అని ఉంటుండే ఫస్ట్ టైం, అప్పుడు బీఓఆర్ అని దొరు బ్యాంక్ ఆఫ్ రెవెన్యూ. బ్యాంక్ ఆఫ్ రెవెన్యూ నుంచి సీసీఐ అయింది, సీసీఐ నుంచి సీసీఎల్ అయింది. ఎప్పుడెప్పుడు ఏ ఇయర్ ఎట్లా మారింది అనేది కూడా నాకు తెలుసు. సేత్వార్ తెలుసు, కాసా తెలుసు, పానీ చౌపాస్లో తెలుసు. ఇవాళ టైటిల్ డీడ్, పట్టాపాస్ పుస్తకము, యాజమాన్య హక్కు పుస్తకము అన్నీ తెలుసమ్మా. ఇవాళ ధరణి పుస్తకం కూడా తెలుసు, ఆన్లైన్ కూడా తెలుసు. పోదాం పదండి, రికార్డ్ అంటే ఏందో చెప్తాను, శిఖం అంటే ఏందో చెప్తా, బఫర్ జోన్ అంటే ఏందో చెప్తాము, ఆ కట్టు కాలువలేంది, వరద కాలువలేంది, మత్తడిలేంది, తూములేంది నేను చెప్తా. పదండి మనండి రంగనాథ్ గారిని తీసుకెళ్తా నేనే. ఇవన్నీ ఉన్నాయి, తీసేయి, అవి తీసేయండి అయ్యా బాబు అంటే ఇది తీసుకుంటా. ప్రజల్ని ఇబ్బంది పెడితే సరే జనాన్ని ఇవ్వాలి, తీసేస్తావు. చెర్లు దవ్వుతాడా మళ్ళీ ముఖ్యమంత్రి? ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతాడా అక్కడ? నీకు అక్కడికి వరదనైతే రావాలి కదా. ఒకవేళ వరద కాలువలు ఎంత దూరం అయితే ఉంటాయో అంత దూరం దాని పక్కన 5 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుందమ్మా. మరి అవన్నీ తీయవే. ఒక చెరువు ఎఫ్టీఎల్ ఇంత దూరం ఉంటే ఈ చెరువులకి నీళ్ళు వచ్చేది కిలోమీటర్ల మేర దూరంకి వెళ్ళి వస్తాయి, అవన్నీ బఫర్ జోన్లే. మరి అవన్నీ తీసేస్తావా? చెరువు కట్ట కింది నుంచి నీళ్లు పోయే కాలువలు కూడా బఫర్ జోన్లే. వరద కాలువ, మత్తడి బొర్రి, అలుగు బొర్రి నీళ్లు పోతుంటే ఆ కాలువలు, వాగులు కూడా బఫర్ జోన్లు ఉంటాయి, 5 మీటర్లు 10 మీటర్లు. అవి తీస్తావా? తీయ మరి అవి కూడా.
ఇట్లా తీస్తూ పోతుంటే ఒక 100 ఎకరాల చెరువుకు కనీసం 400 ఎకరాలు తీసేయాల్సి వస్తుంది. అసలు దీనికి మూల కారణమైనోడు ఎవడు? రేపొద్దున మిగిలిన చెరువులను కబ్జా పెట్టకుండా చేయాలంటే ఈ అధికారి సంతకం పెట్టద్దు, పర్మిషన్ ఇవ్వద్దు, ఈ కాగితాలు తయారు చేసేటోడు జైలు ఉండాలా, సంతకం పెట్టాలంటే పేల బొగులు ఉండాలా, వీడికి చెమట కారాలని చెప్పి అనుకొని అతన్ని శిక్షిస్తే, ఒకడికి శిక్ష పడితే ఇంకొకటి అతడు. ఒక రాజకీయ నాయకుడు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్న ఈ తరుణంలో తప్పు చేసిన రాజకీయ నాయకుడిని తీసుకెళ్ళి మళ్ళీ పోటీ చేయడానికి కూడా క్వాలిఫికేషన్ లేకుండా డిస్క్వాలిఫై చేస్తే జైలు వేయడం కాదు, పోటీకి అనర్హునిగా ప్రకటిస్తే సచ్చినట్టు మారుతారు రాజకీయ నాయకులు. అట్లాగే జైల్లో వేసి టర్మినేట్ చేసి, సస్పెన్షన్ కాదు అధికారికి, టర్మినేషన్ చేసేసి, సర్వీస్ రిమూవల్ చేసి టర్మినేషన్ చేసి జైల్లో వేస్తే ఇంకొక అధికారి భయపడతాడు. భయం లేకుండా మాట్లాడుతున్నారు. ఎంత భయం లేదు అని అంటే సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్ కాగడ కూడా ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయితే 1000 రూపాయలు కట్టడానికి కూడా సిద్ధమే ఉన్నారు, కానీ ఓవర్టేక్ చేయడానికి రెడీ అయిపోయారు. భయం అనేదే లేదు. రైట్ సార్. ఇప్పుడు అదే మోయినాబాద్, అదే గండిపేట చుట్టూ బీజేపీ నేతలకి సంబంధించిన కొన్ని ఫామ్ హౌస్లు ఉంటే మరి వాటి గురించి నేను పార్టీల పరంగా మాట్లాడలేదమ్మా. నేను మొదలే చెప్పిన పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, సెలబ్రిటీస్, వీళ్ళు ఎవరైతే ఉన్నత స్థానంలో ఉండి నేను అనుకుంటే అన్నీ అవుతుందని, రాజకీయ నాయకుడు అనుకుంటే అధికారులు వింటారు, అధికారులు అనుకుంటే రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు, సెలబ్రిటీ అనుకుంటే వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారు. ఈ 3 వింగులలో డబ్బులు ఉన్నోళ్ళు అందరూ కలిస్తే ఇది జరుగుతున్నది అని అంటున్నా. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అవసరం లేదమ్మా. నేను ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదు. వీళ్ళు చేసిన తప్పుకు సామాన్య ప్రజలు ఎందుకు శిక్ష పొందాలా? వీరికి అదే అధికారి ఇచ్చిండు, వాళ్ళకి అదే అధికారి ఇచ్చిండు, అధికారిని ఎందుకు శిక్షించావు? వీళ్ళతో పాటు అధికారులవి కూడా ఉన్నాయి కదా మరి ఫామ్ హౌజులు. రైట్ సార్. ఈ కూల్చడాలి వెనక ఇంకేదన్నా ప్లాన్ ఉంది అంటారా? అమ్మ నేను అవన్నీ అడగట్లేదమ్మా. రేపు పొద్దున ఈ గూలుస్తున్నటువంటి, ఈరోజు గూలుస్తున్నటువంటి ఇండ్లను ఆపమని చెప్తున్నా, దీనికి బాధ్యులైన వారికి శిక్షించమని చెప్తున్నా, సామాన్య ప్రజల ఇండ్లు కూల్చడానికి వీల్లేదని చెప్తున్నా అంతే. రైట్. దాని వెనకాల ఏముంది, లోతేముంది, ఏముంది అంటే అది తర్వాత జరుగుతున్న క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆ రోజు అది నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇవాళ ఉన్న విషయాన్ని వదిలేసి లేని విషయం గురించి ఊహలలో మాట్లాడే వ్యక్తిని కాదు, అవసరం లేదు. నేను ఇప్పుడు పార్టీల పరంగా ఎక్కడ మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది తప్పుల గురించి మాట్లాడుతున్నాను. అది చేయమని చెప్తున్నాను నేను. అది చేయకుండా రంగనాథ్ గారు వచ్చి అమాయకులను పట్టుకొని గుళ్ళు కొడితే ఎక్కడికి పోవాలా, ఎవరితో మొత్తుకోవాలా, ఎవరి కాళ్ళు పట్టుకోవాలా, ఏం చేయాలనో తెలియకుండా అసహాయ స్థితిలో జనం అయిపోయి రేపు పొద్దున సూసైడ్ చేసుకుంటే నువ్వా బాధ్యునివి? అవును. కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయి ఈ రోజు చాలా ఆత్మహత్య చేసుకుంటే, కుటుంబంలో మొత్తం మందికి ఆత్మహత్య చేసుకుంటే క్యాండిల్ ర్యాలీ చేస్తారా జనం? ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు పుష్పాంజలి తెలుపుతారా? పెద్ద పెద్ద దండలు తెచ్చి భౌతిక కాయం మీద కలుపుతారా? లేకుంటే పోలీసులతో సైనిక వందనం ఇప్పిస్తారా? సైల్యూట్ చేపిస్తారా? ఏం చేస్తారండి? నాకు అర్థం కాదు. టూ మచ్ కాకపోతే ఇది ఎవడు ఏం చేయాలనో అర్థం కాదు కాబట్టి, ఏమి చేయలేరు కాబట్టి మూర్ఖులు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి కోపం వస్తే సూసైడ్ చేసుకున్నట్టు కాదు, సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అధికారులకు వస్తుంది, రాజకీయ నాయకులకు వస్తుంది. ఇదేం పద్ధతి? రైట్ సార్. మరొక విషయానికి వస్తే కనుక కవితకి బెయిల్ ముడిపట్టి త్వరలో బీజేపీ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం అని చెప్పేసి ఒక న్యూస్, ఒక మీడియా సంస్థ, ఒక మీడియా దిగ్గజం చెప్పుకునే అటువంటి వ్యక్తి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక చిట్చాట్లో చెప్పడం జరిగింది, త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం అని. అలాగే కేసీఆర్ గారికి గవర్నర్ పదవి, కేటీఆర్ గారికి ఏమో మన కేంద్ర మంత్రి పదవి, అలాగే హరీష్ రావుకి ప్రతిపక్ష హోదా, కవితకి బెయిల్తో పాటు రాజ్యసభ సీటు అని చెప్పేసి అని అన్నారు. ఇదెంత వరకు నిజం? అసలు కలలోనా నిజమా? కలగినగన్నారా ఏంటి? నిజంగానే అన్నాడు కదా ఆయన. నేను కూడా అప్పట్లో పుట్టుంటే నేను సావిత్రి గారిని పెళ్లి చేసుకుంటాను కలగన్నట్టున్నది. నేను పుట్టిందేమో 1970లా, సావిత్రి గారు ఉన్నదేమో 1950లా. అట్లున్నది. ఇప్పుడు హరీష్ రావు గారికి ఇష్టం ఉన్నదా లేదా అవసరం లేదు, కేసీఆర్ గారికి ఇష్టం ఉందా లేదా అవసరం లేదు. పదవులు కూడా డిసైడ్ చేసేసారా వీళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అది ఢిల్లీలో చిట్చాట్లో ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట అది. అంటే ఆయనకు అంత టైంపాస్ చేసే గుణం ఉన్నట్టున్నది. టైం ఏమి బోరో, ఢిల్లీలో ఎవడు వచ్చేవాడు కలిసేవాడు లేనట్టున్నాడు. టైంపాస్ ఉన్నది కాబట్టి ఇట్లనే మీడియాని పిలుచుకొని చిట్చాట్ చేసినట్టున్నాడు. దానికి ఫ్రంట్ లైన్లో పేపర్లు వేసాడు బుద్ధి లేకుండా. ఈయన మాట్లాడమే బుద్ధి లేదు. అది జరుగుతుందంటారు అసలు? ఏది
బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అదే అడిగేది ఉండేది, ఆయననే అడుగుతా అయిపోతుండే. ఒకవేళ కాకపోతే మీరు రాజీనామా చేస్తారా అని చెప్పేది ఉండే. అడగను ఉండ్రి, ఎందుకు అడగలేదు? అది బాధ్యత లేదా వీళ్ళకి, ప్రెస్ వాళ్ళకి? ఏ ప్రెస్ అయితే, ఏ పేపర్ అయితే రాసిందో, ఏ మీడియానైతే అనౌన్స్ చేసిందో, ఎలివేట్ చేసిందో, ఎక్స్పోజ్ చేసిందో, ఆ మీడియాకి బాధ్యత లేదా? ఇది మీరు అంటున్నది నిజం కాకపోతే మీ మీ నిర్ణయం ఏంటి అని అట్లా అడిగితే నోరు వస్తుందా మాట్లాడడానికి లీడర్కు? ఏది మాట్లాడితే రేపు పొద్దున ఏదవుతుందో అనేది ఒక ఆలోచన ఉంటుంది కదా. ఏది చెప్తే అది వింటారా? ఒక బాధ్యాయుతమైన పదవిలో ఉండి నోటికి వచ్చింది మాట్లాడితే తెల్లారి చార్టెడ్ అంతా రాసేసి మొత్తం మార్కెట్లోకి రిలీజ్ చేసిన పేపర్ వాళ్ళకి కానీ, మీడియా వాళ్ళకి కానీ కనీసం దాని మీద రెస్పాన్సిబిలిటీ లేదా? సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే రాయడానికి మీరున్నారు, చెప్పడానికి టీవీలు ఉన్నాయి, అనడానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏదైనా అనొచ్చా? ఇదేం బాధ్యత ఉన్నట్టు? బాధ్యత రాహిత్యం కాదా ఇది? ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి సార్ విషయం పక్కన పెడదాం సార్. ఒక మీడియా దిగ్గజమే దీన్ని క్లెయిమ్ చేసుకున్నాడు కదా. జైళ్ళకు పోయి వచ్చిన వాళ్ళందరికీ ఇది అలవాటైందమ్మా జైల్లో గురించి మాట్లాడేందుకు. మరి అందులాగిట వీళ్ళు పోయి వచ్చిన జైళ్ళకి ఆమె కూడా పోయిందేమో. మరి వీళ్ళకు వాళ్ళకు కనెక్ట్ ఉంది, అదే పోలీస్ ఆఫీసర్లు చెప్పారేమో. మరి ఆయన పోయిండు, ఈయన పోయిండు కదా. నీ దిగ్గజం, మీరు అన్న దిగ్గజం పోయి వచ్చిండు కొన్ని రోజులు, ఇప్పుడు ఈయన పోయి వచ్చిండు కొన్ని రోజులు. మరి ఆ పోలీసులు కూడా చెప్పారు, అప్పుడు ఫ్రెండ్షిప్ అయిందేమో. 4 రోజులు ఉంటే వీడు వాడవుతాడు అన్నప్పుడు వీళ్ళు 6 నెలలు ఉన్నారు కదా. వాడు వీడైనట్టు పోలీసులు చెప్పారేమో, అన్న కవితకు బెయిల్ వస్తుంది, ఒక గిట్లా మాట్లాడిపోయారు మొన్న వచ్చి సెల్లా, మోడీ గారు వచ్చారు సెల్కు, కన్ఫెషన్ రూమ్కి వచ్చేసి చెప్పిపోయారు, కవితమ్మ నీకు బెయిల్ వస్తుందని మోడీ చెప్పిపోయాడు, డోంట్ వరీ బేటా, బురా మత్ మానో, आप बाहर आ जाएगा, मैं हूँ ना, ఏ చోటా బాయ్ బోలతే బహర్ మై బడా బాయ్ హూనా అని చెప్పిండు ఆయన మోడీ. నాకు బుద్ధి లేని డైలాగులు కాకపోతే ఏంటమ్మా నాకు అర్థం కాదు. ఏం అవసరం అంటే జైల్లోనే ఉండాలి ఆమె. మరి ఈయనకి బెయిల్ ఎందుకు వచ్చింది ఓటుకు నోటికి అసలు? అంటే అప్పుడు కేసీఆర్ గారితో నేనేమన్నా మాట్లాడుకున్నాడా? కేసీఆర్ గారు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేశారు కదా, ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయి దర్వాజాలు వలగొట్టి. ఈ రేవంత్ రెడ్డి గారికి బెయిల్ ఎట్లొచ్చింది? కేసీఆర్ గారే మనం మాట్లాడుకున్నారా? కేసీఆర్తోనే మనం మాట్లాడుకున్నాడు ఆయన, మాట్లాడుకొని బయటకు వచ్చిండా? ఒకవేళ అది నిజమైతే ఇది నిజమైతే, అది నిజమా? అడిగేటోడు లేకనా, అడ్డం మాట్లాడేటోడు లేకనా? నోరుంది కదా నీ ఇష్టం వచ్చినట్టు వాగితే ఊరుకొంతందుకే ఎదవలా ఎన్కోళ్ళు చూసేవాళ్ళంతా. తాతను మించి ఎందుకు మాట్లాడడం? అంటే ఇక్కడ 2 పార్టీలని కలిపి మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే రుణమాఫీ ఈయన అన్నారు, చిన్న పెద్ద బాహుబలి అని 2 పార్టీలు గజ్జుమని ఉచ్చబోసుకొని 2 కలిసిపోతున్నాయి. ఈయన పెద్ద బాహుబలి, ఈయనను చూస్తే అయితే ఈయన ప్రజాదరణ ముందట అందరూ కొట్టుకపోతున్నారు. ఈయనకుండే ప్రజాదరణ మీద అందరూ కొట్టుకపోయి మా భవిష్యత్తులన్నీ ఏమవుతాయో అని చెప్పి భయపడి మా బలం సరిపోక మేమిద్దరం కలిసి ఈ పెద్ద బాహుబలిని కొడతాం కొండను. ఇట్లా మాట్లాడితే బాగుందమ్మా? అసహ్యంగా మాట్లాడొద్దని ఊరుకున్నాం కానీ ఇది శాంపులే. ఒకవేళ ఇట్లనే మాట్లాడితే నాకు సెటైర్లు వేయచ్చు, 100 వేయచ్చు. ఇది అసెంబ్లీలో కూడా చెప్పిన, అన్న మీకన్నా 100 ఎక్క సెటైర్లు వేయగలుగుతా కానీ సంస్కారం ఉండాలనుకుంటున్నా, రాజకీయాల్లో మార్పులు రావాలనుకుంటున్నా, రాజకీయ నాయకుల్లో మార్పులు రావాలనుకుంటున్నా, కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నా అని చెప్పిన. ఇప్పుడు బాగుందా? ఇంతకుముందు నేను మాట్లాడింది నాకు మాట్లాడరాదా? ఇట్లా మాట్లాడదు, ఇంకా మాట్లాడచ్చు చిల్లరగా. ఏదో మాట్లాడింది అనేది కాదమ్మా, దాని గురించి ఇంకా డిస్కషను, దాని గురించి కామెంట్స్, అదంతా టైం వేస్ట్ ప్రోగ్రామ్. అంత సీనే ఉంటే మరి ఈయననే వస్తాడేమో, జాతీయ అధ్యక్షుడిగా వస్తాడేమో. పాత మిత్రులు కాబట్టి పాపం కవితకు బెయిల్ ఇచ్చేసి కేసీఆర్ గారిని ఎందుకు గవర్నర్, రాష్ట్రపతికి ఇస్తే అయిపోయి ముర్ము గారు పక్కకు జరుగుతారు. బాగా రోజులైంది, ఈయనని ఎక్కిస్తే అయిపోయి ఈయననే జాతీయ అధ్యక్షుడు అవుతాడు కదా. ఈయన చెప్పినట్టే మోడీ వింటాడు రేపు పొద్దున, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు. మాట్లాడేందుకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలా ఎవరికైనా, అది ఏ స్థాయిలో ఉన్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎట్లా మాట్లాడాలని చెప్పాలి. విలీనమవుతుంది అనుకో, నీకెందుకే బాబు, నువ్వు ముఖ్యమంత్రివి, నీకే బొచ్చడు పనులు ఉన్నాయి, ఏం చేయాలా ఇంకేం చేయాలా, ఇచ్చిన మాటలేమో గంపెడు, చేసినేమో చారడు, ఇంకా మస్తు పనులు ఉన్నాయి, ఇవన్నీ నేను సాల్వ్ చేయాలా, నా చిన్న వయసు ఇంకా 10 సంవత్సరాలు, 2 టర్ములు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని గట్ల పని చేయి. కానీ ఇదేం పని? వాళ్ళిద్దరు కలిసిపోతారటనే, వాళ్ళు విడాకులు తీసుకుంటారట, వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారట. ఇది ఆ పని చిట్ అట్లనే ఉన్నాయి ఇవి. అదే పని మాట్లాడేది. అనాలనుకుంటే ఇంకా కిందికి దిగజారి కూడా మాట్లాడొచ్చమ్మా, కానీ నాకు అవసరం లేదు, అది ఆయన అర్థం చేసుకోవాలి. ఇంకొకసారి అలా మాట్లాడద్దు, మాట్లాడుతూ ఊరుకునే ప్రసక్తే లేదు. రైట్ సార్.
మళ్ళీ అక్కడికే వస్తున్నాను. నిన్ననే స్కూల్ పిల్లల ముందు, బడి పిల్లల ముందు కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. చాలా నీచాతి నీచంగా అసలు ఆయన రాజీవ్ గాంధీని ఉద్దేశించి కేసీఆర్ గారిని కలుపుతూ మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపించింది. అసలు పిల్లలకి అంటే పిల్లలు ఊహ కూడా తెలీదు. దే ఆర్ జస్ట్ లెర్నింగ్. చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ ముందు ఇలాంటివి మాట్లాడితే అసలు ఏమొస్తుంది? అంటే వాళ్ళకేమైనా అర్థమవుతుందా అట్‌లీస్ట్? పోనీ వాళ్ళకసలు ఎవరు? అసలు ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎవరు? కేసీఆర్ అంటే ఎవరు? ఇంతకుముందు కేసీఆర్ అంటే ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఎవరు? ఇలాంటి అవగాహన కూడా లేని పిల్లల మధ్య వెళ్ళి ఈ విషయాలన్నీ మాట్లాడితే వాళ్ళకేమైనా అర్థమవుతుందా అట్‌లీస్ట్? అక్కడ మీడియా ఉంది కదమ్మా, పిల్లలకి చెప్తలేడు ఆయన, పిల్లలను అడ్డం పెట్టి మీడియాకి చెప్తున్నాడు. మీడియాకి అర్థం కావాలా? మరి మాకు చెప్తున్నాడు గీ సమయమా సార్, గీడ పిల్లల ముందటేంది, ఇదే పిల్లలల్లో మా పిల్లలు ఉంటే చెడిపోతారు, మా పిల్లలు ఈడ లేరు అని చెప్పి వీళ్ళు టీవీలలో ఇస్తూ పోయారు. వీళ్ళ పిల్లలే ఆ పిల్లలలో ఉంటే, వీళ్ళు కన్న పిల్లలే ఆ పిల్లలలో ఉంటే ఆయన అట్లా మాట్లాడితే వీళ్ళు భరిస్తారా పేరెంట్గా? బాధ్యత లేకుండా ఎట్లా మాట్లాడతారమ్మా వీళ్ళైనా? మీడియా ఉందని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే పిల్లల ముందు ఏంటండి మాట్లాడేది ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి, కానీ పిల్లల ముందర మాట్లాడకమనే చిన్న లాజిక్ పాయింట్ కానీ కామన్ సెన్స్ పాయింట్ కానీ గుర్తుపట్టని వీళ్ళు ప్రజలకు ఫోర్త్ ఎస్టేట్ అని చెప్తారు. మామూలు నన్నవని రేపు అంటుండొచ్చు, బరబ్బర్ అంటాం. నీకెంత నోరు ఉందో నాకంత నోరు ఉంటుంది. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు, ఎవరిది ఎప్పుడు నడవాలనో అప్పుడే నడుస్తుంది. పిల్లల ముందు ఏం మాట్లాడండి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, మర్చిపోయినట్టున్నాడు, జడ్పీటీసీని అనుకున్నట్టు 2006లో యాదికి వచ్చినట్టున్నాడు. 2024 ఉన్నాను మళ్ళీ జ్ఞాపకం రాలేదన్నట్టు. ఆదిత్య 369లో మాటకి వెనకకు పోయి ముందడికి వస్తారు కదా, అట్లా అయినా అందులో ఆదిత్య 369లో ఎక్కిండో 963లో ఎక్కిండో అయినా ఇంకా ఫాస్ట్గా వెనకకు పోయినట్టుండు. సడన్గా జడ్పీటీసీ అయినట్టుండు, పిచ్చి పిచ్చి మాట్లాడేసిండు, కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకున్నట్టుండు, తిట్టేచ్చిండు. అది బయటకు వచ్చినాక మళ్ళీ రాగానే అరే 224లో నేను కదా సీఎంని, కేసీఆర్ ఎమ్మెల్యేనే కదా అని చెప్పి గప్పుడు జ్ఞాపకం వచ్చినట్టున్నది. నాకు ఏం మాట్లాడతారండి? ఎవరి ముందట ఏది మాట్లాడినా అది మాట్లాడాలి. పోయిన ప్రోగ్రామ్ చేసుకొని రావాలి, కానీ ప్రతి దగ్గర కామెంట్ చేసేది ఏముంది దానికి? రైట్ సార్. అయితే మరొక విషయానికి వస్తే కనుక 6 గ్యారంటీల విషయాలు ఇంకా అవి అభయహస్తమే అయిపోయింది అందరి విషయాల్లో. అంటే ఎవరు కూడా ఎంతమంది అడిగినా దాని మీద ఊసు లేదు, పలుకు లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయానికి వస్తే కనుక అంటే ఆల్మోస్ట్ చాలామందికి అది అందలేదు అని చాలామంది వాపోతున్నారు. అలాగే మొన్న ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర చేసినటువంటి వైనం కనిపించింది రైతులంతా కలిపి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు రైతులు చేస్తే రైతులే నిజంగా చేసిందే అనుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఇది ప్రతిపక్షాల కుట్ర, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు చేసినటువంటి శవయాత్ర అని ఈయన అంటాడు. అయిపోయింది, అది ఓడిచిపోయింది. రైతులకి ఏం లాభమైంది? శవయాత్ర చేసినటువంటి పార్టీ కానీ లేకుంటే కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ వాళ్ళు చేసిరు, ఏమొచ్చింది వాళ్ళకి? సోషల్ మీడియాలో ఫోటోలు వచ్చినాయి, 2 నిమిషాలు విని నవ్వుకుంటారు, సాయంత్రం దావత్ చేసుకొని ఉంటారు. రైతులకి ఏమొచ్చింది? ఏం రాలేదు. మీడియాలో యూట్యూబ్లో మొత్తం మందిలా వస్తే వాళ్ళకు లాభం వచ్చి ఉంటుంది, వాళ్ళది ఎక్స్పోజర్ వచ్చి ఉంటుంది. రైతులకి ఏమొచ్చింది? రైతులకి ఏమొస్తుంది అనేది ఆలోచించాలి, కానీ అనవసరమైన ప్రయోగాలు ఎందుకు? అవును వేసిండు, ఒక 10 ఏళ్ళ నుంచి వాళ్ళు వేయనే లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వేసింది, 1 లక్ష వేసింది, 1.5 లక్ష వేసింది, 2 లక్షలు వేసింది, ఒక 20 లక్షల మందికి అయితే అందినాయి కదా. ఇంకో 30 లక్షల మందో 40 లక్షల మందో రిమైనింగ్ ఎంత ఉన్నారో వాళ్ళందరికీ అందుతాయని చెప్తున్నారు కదా. హెల్ప్ లైన్లు పెట్టిరు కదా కలెక్టరేట్లా, కారణాలు వెతుకుతున్నారు కదా. వేసిన 19,000 కోట్లు మొత్తం మందికి ముట్టినాయా లేవా చూస్తున్నారు కదా. అవి ముట్టిన తర్వాత ఇంకా డబ్బులు తక్కబడి ముట్టకపోతే ఇంకా డబ్బులు వేసే ప్రయత్నం చేస్తారు కదా. అవన్నీ చెయ్యనప్పుడు కదా ప్రతిపక్ష పార్టీ మొదలు పెట్టాల్సింది, నాతో సహా లొల్లి మొదలు పెట్టాల్సింది అప్పుడే కదా. దానికి కనీసం సమయం ఇవ్వరా? 3 అంతరాలు ఎక్కినోడు 2 నిమిషాలు కూర్చుండి దమ్ము తీసుకున్న తర్వాత నీళ్లు తాగుతాడు. అదే 3 అంతరాలు ఎక్కిచ్చినోడికి సట్టన గ్లాస్ నీళ్ళు ఇవ్వండి, చచ్చిపోయి ఊరుకుంటాడు తాగి. ఏమాత్రం ఆలోచన లేకుండా ఎట్లా మాట్లాడతారు? సరే రైతులకు ఇస్తలేడు, మరి నువ్వు ఇస్తావా? ఇయ్యవు కదా, నీతో కాకనే ఊరుకున్నావు కదా. ఆయన ఇస్తున్నాడు కదా, ఎంతో కొంతనైతే నలుగురికి వచ్చింది కదా, 10 మందిలో ఓ ఇద్దరికైతే వచ్చింది కదా, 10 మందిలో 2 వచ్చింది, ఇంకా 8 మందికి వస్తుంది అంటున్నారు. వెయిట్ చేయి కదా, రానప్పుడు ఆ 8 మందిని కూర్చుండబెట్టుకొని ధర్నా చేయి, గొడవ చేయి, అప్పుడు అది ఇప్పి. అంతేగాని
టైం ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా చేస్తే రైతులను ఇబ్బంది పెడితే రైతు కన్ఫ్యూజ్ కాడా? ఇప్పుడు మీ వరకు రైతులు వస్తే మాకు రుణమాఫీ కాలేదని ఒక 100 మంది అనుకుందాం, 200 మంది వచ్చారనుకుందాం. రైతులు నేనే రైతుల దగ్గరికి పోయినాం, మీటింగ్ పెట్టినాం. రైతులు వచ్చినా కానీ నేను అదే చెప్తున్నాం. అన్న 1,00,000 వేసిండు, నాకు అందలేవు అంటుండు. సరే నువ్వు అందకపోవడానికి కారణాలు నేను అడిగినాం. 1,50,000 వచ్చినాయి, వచ్చినోళ్ళు వచ్చినాయి, రానోళ్ళు వస్తే మాకు రాలేదంటుండు. సరే నేను కారణాలు తీసుకుంటాం మనం. 2,00,000 15వ తారీఖు నాడు వేస్తాడు, అప్పటికి 11వ తారీఖు. 15వ తారీఖు నాడు వేస్తారు. అది వేసిన తర్వాత చూద్దామని డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్కు ఫోన్ చేసినాం, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కు ఫోన్ చేసినాం. డిఓ గారు ఏమన్నారంటే, సార్ ఇవన్నీ వేసారు, కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా ఇంతమంది ఎలిజిబుల్ అయినరు, మిగతాది ఎలిజిబుల్ కావడానికి ఇవి అడ్డంకులు ఉన్నాయని చెప్పి మేము వాళ్ళ నుంచి వాళ్ళ ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకొని వస్తే దాన్ని బట్టి చెక్ చేస్తున్నాము. ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి మాకు ఇంకొక 15 రోజులు పడుతుంది. ఈ 2,00,000 కూడా పడ్డాక 1వ తారీఖు వరకు అది సార్ట్అవుట్ చేసుకొని ఆ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పారు. గవర్నమెంట్కి పంపేది పంపిస్తాము, మీకు చెప్పేది మీకు పంపించేస్తాము, ఆ కారణాలను బట్టి చూడండి అని చెప్పారు. ఆ కారణాలు చూసిన తర్వాత అసలు అప్పుడు ఆ రేషన్ కార్డు పెడితే రేషన్ కార్డు ఎందుకు పెట్టినావు, తీసేయని ధర్నా చేయి. ఆధార్ కార్డు లేక అది ఇబ్బంది అయిపోతున్నది అని అంటే ఆధార్ కార్డు క్రియేట్ చేయి. లేదు ఆ రుణమాఫీ కానప్పుడు రుణం తీసుకున్నాడు చనిపోయిండు, రైతు పేరెంట్స్ ఉన్నారు, ఆ ఇంటోళ్ళు యాక్సెప్ట్ చేయాలా దాన్ని అని అంటే అది అప్రూవల్ తీసుకో. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకో, బ్యాంక్ ప్రాబ్లం వల్ల ఆగిందా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల ఆగిందా, లేకుంటే గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ వల్ల ఆగిందా అనేది మనకు తెలిసిన రోజు దాని మీద గొడవ చేస్తే రైతులకు ప్రభుత్వము మెడలు వంచి ఇప్పియచ్చు. అంతేగాని పరిగెత్తటోని కాళ్ళలో కట్టబెడితే ఎట్లా? కానీ కదా ఏం ఇప్పుడే ఒకవేళ కాలేదు, రైతు ఊపిరి ఆగిపోయిందా? ఆగలేదు కదా, ఆలోచిస్తున్నాడు కదా, వెయిట్ చేస్తున్నాడు కదా. రైతులకు లేని ఆగము పార్టీ కార్యకర్తలకు ఎందుకు? ఏ పార్టీ వాళ్ళమైనా సరే పార్టీ నాయకులకు ఎందుకు అంత ఆగం ఎందుకు? దాని మీద టైం ఇంకో 15 రోజులు ఇచ్చిన తర్వాత మొదలుపెట్టు, అప్పుడు అప్పుడు రైతులే వస్తారు. నేనైతే కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అదే చెప్పినాం. అన్న 1వ తారీఖు వరకు చూద్దాం, వాళ్ళు డీటెయిల్ ఇస్తారు, 10వ తారీఖు వరకు డబ్బులు రాకపోతే సెప్టెంబర్ 10 నుంచి నేనే ఉద్యమం చేస్తాను, నేనే రోడ్ ఎక్కుతా అని చెప్పినాం. రైట్ సార్, ఒకసారి హైడ్రా విషయానికి మళ్ళీ వద్దాము. సో ఈ హైడ్రా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో నార్మల్ పబ్లిక్కి చాలా మందికి సంబంధించి ఇందాక మన ఇద్దరం డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ కూల్చివేతలు ఆపకపోతే నార్మల్ పబ్లిక్కి సంబంధించి మీరు ఏ విధమైన పోరాటం చేస్తారు? కూల్చివేతలు నార్మల్ పబ్లిక్ ఆపి ఫస్ట్ రాజకీయ నాయకులై, అధికారులై, సెలబ్రిటీలై, ఉన్న ధనవంతులై ఫస్ట్ అవి కూల్చండి. చెర్ల పక్క పట్టున్న ఫామ్ హౌస్లు, భీమ్ హౌస్లు అవన్నీ కూల్చి ఆ గోడలు బీడలు తీసేసి బౌండరీ FTL బౌండరీ వేసి స్టోన్ వేసి బఫర్ జోన్ అవతల ఒక స్టోన్ వేసి అదంతా కాంపౌండ్ ఫిక్స్ చేసి బౌండరీ ఫిక్సేషన్ చేయండి. ఫస్ట్ ఆ పని చేయండి. వాళ్ళ ముట్టరు, వాళ్ళ దగ్గరికి పోరు, సామాన్య ప్రజానీకం దగ్గరికి ఎందుకు వస్తారు? దమ్ముంటే రంగనాథ్ గారు ఫస్ట్ అవి తీసేయండి. కాని పక్షం ఇవి ఆపుకొని కూర్చుంటే అధికారులను సస్పెండ్ చేయండి. అధికారులు బాగానే, రాజకీయ నాయకులు బాగానే, ధనవంతులు బాగానే, సెలబ్రిటీలు బాగానే, బ్యూరోక్రాట్లు బాగానే, ఇక్కడ వచ్చి సామాన్య ప్రజానీకం గులగొట్టడం ఎందుకు? ఒకవేళ నిజంగానే తిరిగి చెర్లు నిర్మిస్తా నేను కబ్జా అయినాయని ప్రూవ్ చేసినావు, అధికారులను సస్పెండ్ చేసినావు, అధికారుల ఆస్తులని జప్తు చేసి ఆ పైసలు ఇంకొక దగ్గర పెట్టి వాళ్ళందరికీ ఇండ్లు కట్టించి ఇవి గులగొట్టు తిరిగి చెర్లు నిర్మాణం చేయి. ఎవరద్దన అది జరుగుతుందంటారు? చేయని అపర భగీరథుడు కదా, చేస్తాడు కదా. తప్పులను ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు కదా. రంగనాథ్ గారు కూడా ఒక్కటే వీళ్ళిద్దరికి సూటి ప్రశ్న, అమ్మా ఎక్కువసేపు మాట్లాడేది ఏం లేదు. రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి గారికి సూటి ప్రశ్న, దీని ఎండ్ ఏందో చెప్పగలుగుతారా? దీని ఎండ్ ఏంది, దీని కంక్లూజన్ ఏంది, దీనివల్ల ఎన్విరాన్మెంట్ బెనిఫిట్ ఏంది, దీనివల్ల పబ్లిక్ హెల్ప్ అయింది అనేది చెప్పండి. ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్తే నేను నోరు మూసుకొని కూర్చుంటాను. ఇది ఎంత దూరం పోతుంది, ఎంతవరకు ప్రయాణం చేస్తారు, ఎంతవరకు క్లియర్ చేస్తారు, తిరిగి చెరువుల పునర్నిర్మాణం జరుగుతుందా, సామాన్య ప్రజానీకానికి ఆ చేసిన అధికారుల తప్పులకు బలైతున్న సామాన్య ప్రజానీకానికి ఏమి ఇస్తారు, అధికారులను ఎలాంటి శిక్షిస్తారు, ఇవి చెప్పగలుగుతారా? అసలు ఏమి చెప్పలేమంటే అసలు ఏం కంక్లూడ్ అయింది? దీనికి ప్రతిదానికి ఒక కంక్లూడ్ అయితే ఉండాలి కదా.
ప్రతి ఇష్యూకి ఒక సమాధానం అయితే ఉండాలి కదా, ఓ పుల్ స్టాప్ అయితే ఉండాలి. ఈ పుల్ స్టాప్ చుక్క ఇక్కడ అని అడుగుతున్నా. ఎక్కడ? దీని కంక్లూజన్ ఏంది? రంగనాథ్ గారు చెప్పానండి, నేను నేను ఏదనుకంటే అదని ఒప్పుకుంటా. చూద్దాం సార్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది. అయితే మరొక విషయానికి వస్తే కనుక బీజేపీ పార్టీలో బేసిక్గా అంతర్గత కలహాలు ఎక్కువయ్యాయి అని ఒక మాట బాగా వినిపిస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? ఏమున్నదని అంతగా అంత అంటే అంత కల ఎమ్మెల్యేలు కొన్ని మీటింగులకి సంబంధించి అక్కడికి అటెండ్ అవ్వట్లేదు. పార్టీకి సంబంధించిన వాటిని పెద్దగా పార్టీకి పట్టించుకోవట్లేదు. సంబంధించి వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో పనిచేస్తున్నారు కదమ్మా. మీటింగు పెట్టిన దగ్గర ఏదైనా డిలే అయితే మొన్న రాలేదనుకోండి, ఇప్పుడు రాని మేము మొన్న మొత్తం మంది ఒక ధన్పాల్ గారు మేమందరం ఒక పోలేదు అనుకుందాం. మరి ఇవాళ 4 ఎమ్మెల్యేలు రాలేరు. రాకపోతే దానికి ఉన్నది ధన్పాల్ గారి వాళ్ళ రిలేటివ్ చనిపోయిందని చెప్పారు, ఆయన రాలేదు. హరీష్ గారికి దిశ మీటింగ్ ఉండే, దానికి అక్కడే ఉన్నారు. ఇవాళ పాయల్ శంకర్ గారికి కూడా దిశ మీటింగ్ ఉండే, అక్కడే ఉన్నారు. మరి దిశ మీటింగ్ విడిచిపెట్టి వస్తే మరి ఆడవాళ్ళకి రక్షణ లేదా, ఎమ్మెల్యేకి అవసరం లేదా అని అట్లా మాట్లాడతారు. ఇక్కడికి వస్తే మీటింగ్ రాలేదని ఇక్కడ మాట్లాడతారు. 2 దగ్గరలో ఉండేందుకు మేము డబుల్ సీనేం కాదు. ఇక్కడ మేమే అక్కడ మేమే అంతేందుకు, ఈ ఒడ్డుకు మేమే ఆ ఒడ్డుకు మేమే అంతే అనలేం కదా. అనవసరమైన ఊహాగానాలు ఎందుకు, దానికి రీజన్స్ ఉంటాయి కదా. ఇవాళ నేను 15 నిమిషాలు లేట్ పోతా అనుకున్నాం, చెప్పినాం, నేనే ముందు పోయాను. అయితే ఆ రోజు నేను తిరుపతిలో ఉన్నాము, వెళ్ళలేదు. సుంకిశాలకు పోయేటప్పుడు నేను సీఎంఆర్ఎఫ్ చెక్లు పంపుతామని 3 రోజుల ముందే అనౌన్స్ చేసినాము. 2 రోజుల ముందు సుంకిశాల ప్రోగ్రాం పెట్టారు. పబ్లిక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే ఎప్పుడో సంవత్సరం కింద అప్లై చేసుకుని ఎలక్షన్లు చేయబట్టి ఇప్పటిదాకా ఆగినాయి. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. 10,000 వచ్చినా, 5,000 వచ్చినా, 20,000 వచ్చినా సామాన్యునికి గరీబోనికి అది పెద్దదే అమౌంట్. 1,00,000 పెడితే 10,000, 5,000 వస్తాయి. అతను పెట్టినటువంటి 10,000ను వదిలేసి 1,00,000ను వదిలేసి మనం ఇచ్చే 10,000 కోసం అక్కడ వచ్చి కూర్చుంటాడు. మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే తిట్టుకుంటాడు. తిట్టుకోవడం కన్నా ఎక్కువ బాధపడతాడు. తిడతాడు నన్ను, కానీ బాధపడతాడు కదా. మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచినా మరి సుంక్షాలకు పోయి గోడ పడిపోయిందని చెప్పి ఫోటో దిగిరాను. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది నిజం, ఏది అబద్ధం, ఇట్లా గంటలకు ఒక తీరు మార్చి మాట్లాడితే మీడియాను నమ్మరు. రాను జనము ఈ సోషల్ మీడియా మీద నమ్మకమే పోయింది. రాను మీడియా మీద కూడా నమ్మకం పోతుంది. ఎవరి ఎడ్జ్కు వాళ్ళే మాట్లాడుతూ పోతుంటే రాను కష్టమవుతుంది. ఒకటే అంశము 4 శాటిలైట్ ఛానల్లో 4 తీర్లు వస్తుంది. ఒకటే అంశం, జనం ఏం నమ్ముతాను. ఒకటే ఇష్యూ 4 పేపర్లలో 4 తీర్లు వస్తుంది. ఇక వెబ్ ఛానల్లో చెప్పే పరిస్థితే లేదు. ఇక సోషల్ మీడియా అయితే దానికి అంతే లేదు. ఇక దానికి సముద్ర గర్భం అంతే, ఇక ఏదైనా మాట్లాడచ్చు. రైట్ సార్. అయితే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు బేసిక్గా బీజేపీ పార్టీకి 8 సీట్లు పట్టం కట్టారు ఎంపీ ఎలక్షన్స్లో. అయితే బడ్జెట్ రిలీజ్ రోజున తెలంగాణకి నిధులు పెద్దగా కేటాయించకపోవడాన్ని ఎందుకు బీజేపీ ఎంపీలు ఖండించలేదు? దీని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు కనీసం. కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చారు కదా ప్రజలు. మరి కొడంగల్కే, మదిరేకి ఎందుకు పోతున్నాయి? వేరే దగ్గర ఎందుకు ఇస్తలేరు అంటే వీళ్ళు దద్దమ్మల మిగతాళ్ళంతా. బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సూర్మలు, తర్వాత ఉన్నటువంటి పొంగులేటి మంత్రులు ఏమన్నా పెద్ద మనుషులు, ఇక మిగతా ఎమ్మెల్యేలు అంతా దద్దమ్మల. ఎందుకు రావట్లేదు? మరి పోచారం గారు మొన్న జైన్ అయ్యారు కదా, మరి రాలేదు బాన్సోడకి. సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కదా బోధనలో, రాలేదు. అంటే ఆ ఇద్దరే తప్ప మిగతా కాన్స్టిట్యున్సీలలో ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు పెట్టలేదు? మరి ఆడకే పోతున్నాయి అంటే అక్కడోళ్ళే ప్రజలు ఓట్లేసారు, ఇక్కడోళ్ళు ప్రజలు కదా. అంతెందుకు, రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పోటీ చేశారు, కామారెడ్డిలో పోటీ చేశారు. మరి కొడంగల్ని ఎందుకు పెడుతున్నావు, కామారెడ్డిలో ఎందుకు పెట్టావు? నీకు ఇక్కడ 54,000 ఓట్లు వచ్చినాయి కదా. 54,000 మంది నిన్ను మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసుకుందాం కామారెడ్డికి అని ప్రయత్నం చేశారు కదా. నాకంటే 66,000 వచ్చినాయి. నీకైతే 54,000 మీకు వచ్చినాయి కదా, మరి పెట్టవు. ఆడ వచ్చినాయి ఎంత నీకు కొడంగల్? పోనీ ఓట్ రేషన్ బట్టన్న పైసలు వచ్చు కదా కామారెడ్డికి, కొడంగల్కి. అమ్మ అది కాదు, ఎక్కడ అవసరం ఉందో, దేనికి అవసరం ఉందో, ఏం ప్రియాటో చూస్తూ చేస్తారు. రాష్ట్ర రాజధాని లేదు, 10 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి వాళ్ళకు 15,000 కోట్లు అప్పులు ఇవ్వచ్చు. బీహార్లో అవసరం ఉందని ఇవ్వచ్చు. ఒరిస్సాలో అవసరం, మన ఏది ఇక్కడ మన
ఒరిస్సాకు కూడా ఇవ్వలేదు. అట్లంటే గుజరాత్కి ఇవ్వలేదు, ఛత్తీస్గఢ్కి ఇవ్వలేదు, అంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉత్తరప్రదేశ్కి లేదనా? ఇవ్వలేదు. ఇట్లా మస్తున్నాయి మరి రాష్ట్రాలు, అవన్నిటికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అయినా ఇవ్వలేదు అంటున్నారు కదా. ఇప్పటివరకు ఇచ్చిన దానికి లెక్కలు ఎందుకు అప్పచెప్తలేరు? ఫస్ట్ అది చెప్పమనండి. ఈ 9.5 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చిన 8 నెలలు, 6 నెలలు, మొన్నటి నుంచి బంద్ అయింది అనుకుందాం. మొన్నటి దాకా వచ్చినటువంటి మరి 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్ డబ్బులు ఎవరి? ఎన్ఆర్ఈజిఎస్ డబ్బులు ఎవరి? మొన్నటి వరకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఎస్డిఎఫ్ ఇచ్చారు, డబ్బులు. మొన్నటి దాకా ఎన్ఆర్ఈజిఎస్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5 కోట్ల రూపాయల సీసీ రోడ్లు పెట్టారు 119 కాన్స్టిట్యున్సీలలో. మరి ఆ డబ్బులు ఎవరి? అవి కావా కేంద్ర ప్రభుత్వం? మీయేనా అవి? మెటల్ కాంపోనెంట్ కింద రోడ్లు ఇచ్చారు కదా, మా లేబర్ కాంపోనెంట్ బోను. మరి అవన్నీ కేంద్ర ప్రభుత్వమే కావా? ఊర్లలో శ్మశాన వాటికలు ఎవరి? వైకుంఠధామాలు ఎవరి? ఈ గ్రామ పంచాయతీల బిల్డింగ్లు కట్టిన ఎవరి? స్కూళ్ళల్లో అమ్మాదర్శ పాఠశాల కింద స్కూళ్ళల్లో కట్టినటువంటి రూములు ఎవరి? ఇవన్నీ ఎవరి? మా ఊరు మా బడి స్కీమ్ కింద టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బులు ఎవరి? ఇవన్నీ ఎక్కడి డబ్బులు? గ్రామ పంచాయతీలు ఎట్లా నడిచినాయి? ఇది చెప్పక ఎంతసేపు ఏమి ఇవ్వలేదు. మరి చేసుకో, నడుపుకో. ఎట్లా నడుపుతావు? నడుపు. ఇంకా నయం, మహారాష్ట్రంలో రైలు ఎక్కిరు, రైలు కూడా మాదే అందరు. మహారాష్ట్రంలో విమానం ఎక్కిరు, విమానం కూడా మాదే అందరు. అదొక్కటే తక్కువ ఉన్నది ఇప్పుడు. అట్లా ఎట్లా ఉంటుందమ్మా? ఇప్పుడు రంగారెడ్డిలో 9 లక్షలు పర్ క్యాపిటల్ వస్తుంది ఇన్కమ్ అని చెప్పారు. వికారాబాద్లో అత్యల్పం అని చెప్పారు. మరి రంగారెడ్డిలోనే పెట్టు కదా, హైదరాబాద్లోనే పెట్టు కదా. ఊరికి ఎందుకు పడైంది? మా కామారెడ్డి జిల్లాకు ఎంత పర్ క్యాపిటల్ ఉంటుందో అంతే పెట్టు. కొడంగల్కి ఎంత పర్ క్యాపిటల్ ఉంటుందో అంతే పెట్టు. అవన్నీ ఎందుకు దగ్గరికి కలుపుతుంది? అట్లా కలిపితే డబ్బులు ఓన్లీ జిహెచ్ఎంసీలనే పెట్టాలి, రంగారెడ్డి హైదరాబాద్లోనే పెట్టాలి. ఇంకెక్కడ పెట్టడానికి వీల్లేదు. మరి పెడతాడా? అవుతుందా? మాటలు ఎందుకమ్మా? మాట్లాడుతూ ఉంటారు, 100 మాట్లాడతారు. నిజాలు మాట్లాడాలి కదా. పాసిబిలిటీ ఉందా? అది చేయగలుగుతావా? చేయమనండి, అట్లా చూద్దాం. ఎక్కడ రెవెన్యూ ఉందో అక్కడే ఎక్స్పెండిచర్ చేస్తేనా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమనండి, ఇంకా తర్వాత మాట్లాడదాం, నేను చెప్తాను. ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మూసీ నదికి సంబంధించి దాదాపు 1,50,000 కోట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దాన్ని థేమ్స్ నదిగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అని అన్నారు. సో ఏదైతే ఉందో అంటే అసలు జరిగే పని అవుతుంది అంటారా? ఎందుకంటే మూసీ నదికి, ఒక్క నిమిషం సార్, మూసీ నదికి సంబంధించి దాని చుట్టుపక్కల దాదాపు 1,500 అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఈ విషయం స్వయంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం. అసలు ఆ 1,500 అక్రమ కట్టడాలు కూల్చే ధైర్యం ఉందా? అసలు అది కూలుస్తారా? పైగా మూసీ నది అంతా కూడా ఏదైతే ముస్లిమ్స్కి సంబంధించిన ఏరియాలో ఉంది, అసలు అదంతా అవుతుందంటారా? ముస్లిమ్సా, హిందువులా, ఈ కులమా, మతమా నాకు సంబంధం లేదు. కానీ ఎంత సుందరీకరణ చేస్తావు, వెడల్పు చేస్తావు, అక్రమ కట్టడాలు కూల్చేస్తావు, మొత్తం పెట్టి మొత్తం థేమ్స్ నది చేస్తా అంటున్నా. కానీ నీళ్ళు ఎక్కడికి వెళ్ళేస్తావు? అదే గది మొదలు ప్రొవిజన్ అది చూపెడితే అర్థమవుతుంది. సరే, గంగానది ఆడ పుట్టిందంటే పలానా దగ్గర హిమాలయాలలో పుట్టిందని చెప్పొచ్చు. సరే, గోదావరి నది ఆడ పుట్టిందంటే పలానా దగ్గర పుట్టిందని చెప్పొచ్చు. కృష్ణానది ఆడ పుట్టిందంటే పలానా దగ్గర పుట్టింది, పారుకుంటూ వస్తుంది, సముద్రంలో కలుస్తుంది అని చెప్పొచ్చు. పెన్నా నది ఆడ పుట్టిందంటే చెప్పొచ్చు, యాడికెళ్ళి వస్తుందని చెప్పు. మూసీ నది ఆడ పుట్టింది, యాడికి పోతుంది, గదైతే చెప్పాలా కదా. ఫస్ట్ అది చెప్తే నేను మీతో చెప్తాను. చెప్పమనండి ఆయన. మూసీ నదిలో నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తాడు? ఈయన కూడా మళ్ళీ మేడిగడ్డకి వెళ్ళి తెచ్చి అందులో పోస్తాడేమి? పలిగిపోయిన మేడిగడ్డకి వెళ్ళి తెచ్చి అందులో పోస్తాడేమో అడగండి. ఏం మాటలు మాట్లాడతారండి? థేమ్స్ నది చేస్తా అంటే అది సజీవ నది, అది జీవనది. అది ఒక్కొక్క దేశంలో వాతావరణం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఒక్కో దేశంలో ఆ వాతావరణాన్ని బట్టి అక్కడ పంటలు కానీ, అక్కడ నదులు కానీ, అక్కడ జనజీవనం కానీ, అక్కడ ఉన్న మనుషుల లక్షణాలు కానీ, ఆఖరికి చర్మ సౌందర్యం కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఉంటుంది. రాను వింటోడు ఉంటే ఉగాండాలో కూడా నేను ఇంగ్లాండ్లోని తిరిగి తెల్లగా చేస్తా అని చెప్పేటట్టున్నారు. వినేటోడు ఉండాలి అంతే.
వినేటోడు పిచ్చోడు అయితే చెప్పేటోడు చెవిటోడు అన్నట్టు ఇష్టం అన్నట్టు మాట్లాడచ్చు అంత. ఏముందమ్మా ఎక్కడి నుండి వస్తుంది? చెయ్యి, థేమ్స్ నదిని చెయ్యి. వాళ్ళు డల్లాస్ చేశారు, లండన్ చేశారు, పడవలు వేసుకొని తిరిగి ఇక నువ్వు ఒక థేమ్స్ నది ఒకటి చేసావు. అరే చేసేది చేయండి అన్న అంటే ఏమున్నదంతా చేయాల్సిన అవసరం ఏంది? ఏం చేయాలనో గది చేయాలి. లేనిది ఎక్కడ చేస్తాం? ఇంకా నయ్యం థేమ్స్ నది చేస్తాడు. నీళ్ళు ఎడికెళ్ళి తెస్తావు చెప్పి ఇక అప్పుడు థేమ్స్ నది చేస్తావా ఇంకోటి ఏం చేస్తావు? చెయ్యి. ఎవరద్దన్నారు? చేయని. అయినా 1,50,000 1,50,000 అని మీడియా అంటున్నారు. అసెంబ్లీలో నేను ఆయన ఇన్నదాని ప్రకారంగా మొత్తం కలిసి 1,50,000 కోట్లు అన్నాడు. ఫ్లైఓవర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి మెట్రో క్యారిడార్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ క్యారిడార్ కానీ, ఓఆర్ఆర్ క్యారిడార్ కానీ, ఇవన్నీ కలిసి రింగ్ రోడ్డు RRRకి 33,000 కోట్లు, ఈ ఓఆర్ఆర్ దానికి ఒక 20,000 కోట్లు, ఈ మెట్రో దానికి ఒక 15,000 కోట్లు, ఈ మూసీ నదికి ఇట్లా అని చెప్పి మొత్తం కలిసి 1,50,000 చెప్తే మూసీ నదికే 1,50,000, మూసీ నదికే 1,50,000 అంటే మరి ఇక చెయ్యని కూడద్దు అన్నాడు. చెప్పేటోళ్ళు అట్లనే, వినేటోళ్ళు అట్లనే, అనేటోళ్ళు అట్లనే, దాన్ని అట్లనే చేస్తున్నారు. ఇవన్నీ కలిపి అన్నాడు. ఒకవేళ నేను పార్టీ పరంగా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడుతున్నాం. అవన్నీ కలిపితే 1,50,000 అన్నాడు. సరే మూసీ నది నేను చేస్తా అంటే చేయని కదా, నీళ్ళు ఏడికెళ్ళి తెస్తాడు తేన్ చూద్దాం. జీవనదులకు అడ్డుకట్టలు వేసేసి డ్యాములు కడుతున్నారు కానీ ఇన్ని ఎండిపోయిన నదిని సుందరీకరణ చేసి దాంట్లో నీళ్లు పోస్తా అంటే మరి మూసీ నది పేరుకు మూసీ నది ఉన్నది, మరి అందులో ఎప్పుడు వారుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేనైతే ఇప్పటివరకు అందులో చూడలేదు. ఇప్పుడు మెహదీపట్నం ఉందమ్మా, మెహదీపట్నంలో నదీం కాలనీ ఉంది, మీకు ఐడియా ఉందా? మెహదీపట్నంలో నదీం కాలనీ అని ఉంటుంది. నదీం కాలనీ పక్కకు 2004 నుంచి 2009 వరకు మంత్రులు ఉన్నోళ్ళు బోటింగ్ చేసిరమ్మా. ఇవాళ బోటింగ్ చేసినటువంటి మంత్రులు ఒక ఆయన చనిపోయిండు, ఒక ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు, ఇంకొక ఆయన ఇప్పుడు మొన్నటి దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇంట్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు. ఒక ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆ బోట్ చేసిన ఫోటోలు కూడా నా బోటింగ్ చేసిన ఫొటోస్తో సహా నా దగ్గర ఉన్నాయి. అదే జాగాలో మొత్తం ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు నదీం కాలనీ దగ్గర మెహదీపట్నం. ఇది క్లియర్. ఇది కాదని వాళ్ళు అంటారు, నేను మాట్లాడతా. హెచ్ఎండి అధికారులా, జిహెచ్ఎంసీ అధికారులా, లేకపోతే రంగనాథ్ గారా, ముఖ్యమంత్రి గారా, క్యాబినెట్ మినిస్టర్సా, మరి ఏ ప్రభుత్వం మాట్లాడుతుందో నేను మాట్లాడుతా, చూపెడతాను. నేను నా దగ్గర వీడియో ఫోటోతో సహా ఉంది. వాళ్ళు బోటింగ్ చేస్తున్నటువంటి ఫోటోతో సహా ఉంది. నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళు తిరుగుతున్నప్పుడు. ఇవాళ లేదే అక్కడ, ఎటుపోయింది అది? ఇదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఇదే దాంట్లో మంత్రులుగా చేసిన వాళ్ళే పోయారు వాడికి. ఇవన్నీ పబ్లిక్ను పిచ్చోళ్ళని చేస్తే అందరూ ఏమనుకుంటారు, షార్ట్ మెమరీ. కేసీఆర్ గారు అన్నట్టు ప్రజలకు షార్ట్ మెమరీ అనుకుంటారు. షార్ట్ మెమరీ స్ట్రోక్ తెలిసింది కదా కేసీఆర్ గారికి, తెలుస్తుంది, ఓ టైం వస్తుంది దానికి. చేయను కదా, థేమ్స్ నది తెస్తా అంటే మరి ఆడికెళ్ళే పెడతాడేమో పంపింగ్లు. థేమ్స్ నదికి వెళ్ళే కొట్టదు, మళ్ళీ నీళ్ళు వేరు కావమ్మా. మెడిగడ్డకి వెళ్ళి తెస్తే గోదావరి నీళ్ళు అవుతాయి. థేమ్స్ నదికి వెళ్ళి తెస్తేనే లండన్ నుంచి థేమ్స్ నది తిరిగి సుందరీకరణ అయినట్టు ఉంటుంది. ఆ వాటర్ వస్తేనే ఇక్కడ చెట్లు, అక్కడికి చెట్లు పెరుగుతాయి. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి చెట్లు, ఇంగ్లాండ్ వాతావరణం తయారు చేస్తారేమో చూద్దాం. కానీ నయ్యం హిమాలయాలు తెస్తాము, సముద్రం తెస్తామని చెప్తలేరు. సంతోషం, వాడికి ఆపారు. సరే, ఒక్క నిమిషం సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లికి సంబంధించి విగ్రహం పెడతామని కేటాయించిన స్థలాన్ని ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ఇంకో 2 రోజుల్లో దాన్ని ఇనాగ్రేషన్ కూడా ఉంది. అమ్మ, రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా యంగ్ అంటే అత్యంత పిన్న వయస్కులో అయిపోయిండు. 43 సంవత్సరాలు అయిందమ్మా. చాలా తొందరగా 5 సంవత్సరాలు పాలించి తర్వాత చనిపోయాడు. ఒక దివంగత ప్రధాని, ఒక విజన్ 2020 అని మొదలుపెట్టిన ఆయన ఇవాళ లోకల్ బాడీని గట్టిగా చేయాలి, పైన ఇచ్చిన డబ్బులు కిందికి రావాలంటే 10 పైసలు కూడా చేరతలేవు, కాబట్టి లోకల్ బాడీ గట్టి కావాలి, డైరెక్ట్ లోకల్ బాడీకే ఇవ్వాలి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. అంటే ఒక సర్పంచ్, ఎంపీడీసీలు కింద వార్డు మెంబర్ల గురించి మాట్లాడినటువంటి ప్రధాని ఆయన. విజన్ 2020లో ఇవాళ మనం అనుభవిస్తున్న అన్ని లగ్జరీలు అందులో కూడా ఉన్నాయమ్మా. అవునన్నా కాదన్నా ఆ విజన్ 2020ని మన్మోహన్ సింగ్ గారు కానీ, మన పివి నరసింహారావు గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ, వాజ్పేయి గారు కానీ ఇప్పుడు నడుస్తున్నాయి కూడా ఉన్నాయమ్మా. దీంట్లో ఏం తప్పు లేదు. ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి విగ్రహం తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారే క్రమంలో ఎవరుండేది తెలియనప్పుడు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది తప్పు. రెండవది, ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి సేవలకు
రాజీవ్ గాంధీ గారి, అంబేద్కర్ గారి కన్నా ఎక్కువ స్థాయిలో విగ్రహం పెట్టచ్చు, ఎక్కడైనా ప్లేస్ చూసుకొని పెట్టచ్చు. ఇవాళ మీరున్నారు, ఆ విగ్రహాన్ని రోజు మెయింటైన్ చేస్తారు. రేపు వేరే ప్రభుత్వం వస్తుంది, వారి వ్యక్తి కాదు కాబట్టి ఆ విగ్రహాన్ని వదిలేస్తే ఎవరికి అవమానం? పార్టీకి. దివంగత ప్రధాని ఆయన రాజీవ్ గాంధీ గారికి అవమానం. చనిపోయిన వ్యక్తి మీద ఆటలాడడం అనేది మనుషులు చేసే పని కాదు, రాక్షసులు కూడా చేయరు. తెలివి ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు చేయనేకూడదు. ఇవాళ ఆయనది నువ్వు పెడతావు, రేపు పొద్దున ఎవరు మెయింటైన్ చేయాలి? నీవే పర్మనెంట్ కాదు కదా. రేపు పొద్దున ఇంకొక ప్రభుత్వం వస్తుంది, దాని పక్కన నేను అవుతా వాజ్పేయి గారిది పెట్టాలా? ఆ పక్కన ఇంకో 10 ఏళ్ళకు కేటీఆర్ గారు అవుతారు అనుకుందాం, కేసీఆర్ గారిది పెడతారా? పోతే ఏంది అది? అసలు ఏం తమాషా అది? ఆయనకిచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి కదా. అంతటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ ఇద్దరు మాట్లాడుతూ ఉంటే, అవమానం పాలవుతూ ఉంటే ఎవరిని అవమానించుకుంటున్నాం? ఈ దేశ ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తిని అవమానిస్తుంటే, భవిష్యత్ తరంలో ప్రజలు ఎవరికైనా సేవ చేయాలని ఒక నాయకుడు అనుకుంటే ఇటువంటి అవమానాలు జరుగుతాయి, ఎవరికి చేసినా లాభం లేదు, వేస్ట్ అనే ఒక ఆలోచనను భవిష్యత్ తరాలకు చూపెడుతున్నారు కదా. స్వాతంత్ర సమరయోధులకు విగ్రహాలు ఉంటేనే కనీసం దాని మీద కాకిరెట్టేస్తే తూడ్చే నాథుడు లేడు. జననం రోజు మరణం రోజు కనీసం దాన్ని కడిగే మనిషి లేడు. పూలదండ కూడా పూల షాప్లో అంటే బెదిరించి తీసుకొచ్చి ఆ పూలదండ వేసి ఫోటో దిగిపోయేటోళ్ళే తప్ప, ఆ తెల్ల బట్టలు వేసుకున్నాడు ఆ విగ్రహం కాంత ఏడ మరకంటుతుందని ఇట్లా ముట్టనట్టు దండేసి అట్లా నిలబడి ఫోటో దిగిపోతారు. దాని మెయింటెనెన్స్ ఉండదు, కలర్ వేయరు, ఏమేయరు. ఒకళ్ళ చేతి ఇరిగిపోతుంది, వాళ్ళ ముక్కు ఇరిగిపోతుంది, వాళ్ళ అద్దాలు ఉసిపోతుంది, వాళ్ళ పాయింట్ వెళ్ళిపోతుంది, వాళ్ళది కాలు ఇరిగిపోతుంది, వాళ్ళది బూట్ ఇరిగిపోతుంది విగ్రహాలది. దాన్ని పట్టించుకుంటూనే లేదు. అది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇది. మళ్ళీ అటువంటి పరిస్థితులలో ఇవాళ కొత్త విగ్రహాలు పెట్టి ఏం చేస్తారు? రాజకీయ నాయకులు తెల్లబట్టలు వేసుకొని ఇవాళ ధర్నాకు పోతారు, కాకి రెట్టేసి కాకి ఎరుగుతూనే ఉంటుంది, రెట్టేస్తూనే ఉంటుంది, వీడు చూసుకుంటూ పోతూనే ఉంటాడు. మరి అరే షూ అని చెప్పి దాన్ని కొట్టేసి దాన్ని అక్కడ కడిగేసి అరే తుడిచేయాలా? ఇంత అవమానం అనే పరిస్థితిలో ఉన్నారా? జెండా వందనానికే 15 ఆగస్టు 26 జనవరి నాడు పొద్దున్న లేచి ఎంతమంది పోతున్నారమ్మా జెండాకు మొక్కనికి? ఆడవాళ్ళు అయితే మానేసారు, ఇది మా పనే కాదు, మా ఇంట్లో పని ఉన్నది, పిల్లలు ఉన్నారు, వీళ్ళ చదువు ఊడవాల తోమాల, మా పిల్లలు ఉంటారు, మళ్ళీ వంట చేయాలా, టిఫిన్ చేయాలా అని చెప్పి ఆడవాళ్ళు మానేసారు. జెండా వందనం కాడ కనిపిస్తారమ్మా? ఉద్యోగస్తులు తప్ప. టీచర్లకు తప్పదు కాబట్టి పోయి మొక్కేస్తారు, ఉద్యోగస్తులకు తప్పదు కాబట్టి పోయి మొక్కేస్తారు. రాజకీయ నాయకులు గెలిచినోడికి తప్పదు కాబట్టి పోయి చేస్తాడు. ఓడిపోయినాక మళ్ళీ నేనైనా సరే రేపు ఎమ్మెల్యేగా ఓడిపోతే నేను కూడా పోను జెండా వందనం కాడికి. అది ఏంది అని అంటే పదవి ఉంది కాబట్టి పోవాలా, తప్పదేమో అని పోవడం. ఇక యూత్ అయితే సగం కటింగ్లు, పలిగిపోయిన పాయింట్లు, 12 గంటలకు లేస్తారు. 26 జనవరి 15 ఆగస్టు 2 హాలిడేస్. అలాగూ సండే కన్నా అధ్వానం. సండేనన్నా ప్రోగ్రాం పెట్టుకొని పొద్దున్న లేచి దోస్తులతో పోతారు, కానీ 26 జనవరి 15 ఆగస్టు అది కూడా దొరకదు ఏడా కాబట్టి ఇన్నే వంటారు 12 దాకా. ఇక ఇంకెవరు మిగిలినము? వృద్ధులు, పిల్లలు ఆడుకుంటారు, ఎట్లా లేచి ఏడుస్తారు, ఆడుకుంటారు. వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు పిల్లలు ఏమన్నా చదువుకుంటోళ్ళు ఉంటే, స్కూళ్ళకి పోయేటోళ్ళు ఉంటే పాపం వాళ్ళకి ఏదో పొద్దున్న లేచి షూజు వీజు యూనిఫామ్ వేసుకొని ఆడిపోతే చాక్లెట్లు ఇస్తారని పోతారు. వాళ్ళు కూడా బిస్కెట్, చాక్లెట్, లడ్డు, స్వీట్ ఇస్తారు. పోకపోతే టీచర్ కొడుతుందనే భయం. ఇవన్నీ లాలూచితోనే ఉంది. అంటే చిన్నప్పటి నుంచి లాలూచి అలవాటు చేసిపోతున్నాం, కానీ వారికి దేశభక్తి నేర్పి పంపుతలేము అక్కడికి. ఎందుకు పోయినావు అని అంటే లేదు. ఇవన్నీ చూస్తే ఒక గ్రామ పంచాయతీ కాడ కానీ, ఓ ఆఫీస్ కాడ కానీ, ఒక రోడ్డు మీద కానీ ఎవ్వరు కూడా జెండా ఎగిరేస్తే 4, 5, 10 మందికి ఎక్కువ ఉండనే ఉండరు. కానీ ఆ జెండా రావడానికి, ఆ జెండా ఎగరేయడానికి ఆ 15 ఆగస్టుకు ఉన్న విలువ 18, 19, 20 ఏళ్ళు 30 ఏళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసుకోకుండా కుటుంబాలను వదిలేసేసి, తల్లిదండ్రులను వదిలేసి ఆంగ్లేయుల చేతిలో చనిపోయి ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. 30, 35, 40 ఏళ్ళల్లో భార్య పిల్లలను వదిలేసి వాళ్ళు చచ్చిపోయినా సరే కానీ నేను ఇంగ్లాండ్లను ఆంగ్లేయులను నలుగురిని చంపైనా నేను చచ్చిపోతానని చెప్పి నలుగురిని చంపి చచ్చిపోయినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి కోసమమ్మా? వారా ప్రాణాలు పొడగొట్టుకున్నారు. వారి కుటుంబాలు యాడుంటే వాళ్ళు పోయినాక ఆ కుటుంబాల కోసమా, లేకుంటే భవిష్యత్ తరాల కోసమా స్వాతంత్రం తెచ్చింది? ఇవాళ పిజ్జా బర్గర్లు తినుకుంటే 12 దాకా వండమన్నారు. ఇవాళ ఊరికి బెల్ట్ షాపులు చేసుకుంటే మందు దాక్కుంటే 26 జనవరి 15 ఆగస్టుకు జెండాకు దండం పెట్టద్దని
ఇవాళ చెప్పిర్రా ఎవరన్నా? అసలు ఆ రోజు పోతున్నారు అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఈడ? మీరు నేను మాట్లాడుతుంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు కానీ నేను మాట్లాడింది విన్నోళ్ళు కానీ గుండె మీద చెయ్యేసుకుంటే ఎన్నిసార్లు దండం పెట్టినాం, ఎన్నిసార్లు పోయి వచ్చినాం అనేది తెలుసుకుంటే అర్థమైంది. ఒక స్కూల్లోనో కాలేజీలోనో ఇంటర్మీడియట్ వరకు లాస్ట్ ఇంటర్మీడియట్ దాకా, ఆ తర్వాత మాత్రం పోయేదే లేదు. ఇది పరిస్థితి. ఇక కొందరు పెద్ద మనుషులు పాపం తప్పదు కాబట్టి 30 ఏళ్ళ నుంచి పోతున్నారా జెండకాడికి, ఇప్పుడు పోకపోతే ఎట్లా, ఇంత 4 ఏళ్ళు పోయేస్తారని ముసలోళ్ళు పోయేస్తారు. అదేదో సర్పంచ్ బాధ్యతని, అదేదో వార్డు మెంబర్ బాధ్యతని, అదో రాజకీయ నాయకుని బాధ్యతని, అదొక ఉద్యోగస్తుని బాధ్యతని మాది కాదని చెప్పి సాలించుకొని వన్నారు ఈ సింటోళ్ళు అయిన. ఇప్పుడు అదే తెలంగాణకి అటువంటి దగ్గర విగ్రహాలు పెట్టి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు అదే తెలంగాణ తల్లికి సంబంధించి సెక్రటేరియట్లో పెడతామంటున్నారు. తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, ఇంకో తల్లి ఉండొచ్చమ్మా, కాదని నేను అంటలేను. తల్లులు గౌరవమే నాకు కూడా. మనం అందరం భరతమాత పిల్లలమే అంటాం, భారతదేశం పౌరులం మనం. ఏ సిటిజన్ అంటే తెలంగాణ సిటిజన్, ఆంధ్ర సిటిజన్, కన్నడ సిటిజన్, కేరళ సిటిజన్ అనరు, సిటిజన్ ఆఫ్ ఇండియా అంటారు. అవును. మరి భరతమాత తల్లి విగ్రహం పెడతామన్న మూర్ఖులు ఎవడు ఉండరు ఎందుకు? ఆమె తల్లి కాదా? ఎందుకు తల్లులను వేరు చేసుకుంటా మాట్లాడు? ఆఖరికి ఫిమేల్ రాజకీయం కూడా చేసి కథలు పడుతున్నారే తప్ప, తల్లులను సృష్టిస్తున్నారే తప్ప నిజమైన మాటలు మాట్లాడేది లేదు. పెట్టచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టచ్చు, తెలంగాణకు ఒక తల్లి అనుకున్నప్పుడు పెట్టచ్చు, తప్పేముంది? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి సార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.